నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్తిపాటి నివాసానికి క్యూ కట్టిన నేతలు, మాతృమూర్తి నారాయణమ్మ చిత్రపటానికి నివాళులు. ఘనంగా జనరిక్ కార్ట్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవం. రిబ్బన్ కట్ చేసి స్టోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. చిలకలూరిపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ రాజీ పడదగిన కేసులను పరిష్కరించినట్లు వెల్లడించిన జూనియర్ సివిల్ జడ్జి కె నరేంద్రరెడ్డి. ఏపీని భయపెడుతున్న మరో అల్పపీడనం. రాబోయే 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రత్తిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పట్టణంలోని ప్రత్తిపాటి నివాసానికి వెళ్లి నారాయణమ్మ చిత్రపటానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, మాజీ శాసనసభ్యులు కరణం బలరాం, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు తూళ్లిపాళ నరేంద్ర కుమార్, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పెషల్ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్టీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదం సాహెబ్, అమ్మదంత వైద్యశాల డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావుకు వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో గౌరీ శంకర్ టెంట్ హౌస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ కార్ట్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. అద్భుతంగా జరిగిన ఈ వేడుకకు నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి జనరిక్ కార్ట్ మెడిసిన్ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మెడికల్ షాపుల కంటే ఇక్కడ ప్రతి మెడిసిన్ మీద 70% డిస్కౌంట్తో మందులు అందించడం జరుగుతుందన్నారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, వైద్యులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నువ్వు డాక్టర్ అవ్వాలమ్మాయి. క్లాస్ స్టోర్స్ ఉన్నాయి. ఏపీలో ఫస్ట్ మనమే వెనక్కి వస్తే అందరూ పడతారు. వెనక్కి రండి. అందరూ పాపంలకి ఓకే సార్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమంలో చిలకూరుపేట కళామందిర్ సెంటర్లో జనరిక్ కార్ట్ మెడికల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ ఎక్కువగా ఎక్కడ చూసినా కానీ జనరిక్స్ అమ్మటం జరుగుతుంది. ఇందుకు జనరిక్స్ కూడా మరి ట్రేడ్ నేమ్ ఉన్న బ్రాండ్స్తో పాటు క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి, తక్కువ రేట్లో దొరుకుతాయి. కాబట్టి పేద ప్రజలకు, పేద రోగులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కళామందిర్ సెంటర్లో ఇక మెడికల్ షాప్, జనరిక్ షాప్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. మరి దీని ప్రొపరేటర్స్ ముగ్గురు కూడా మరి పేద ప్రజలు సేవ చేయడానికి, పేద రోగులకు అందుబాటులో ఉండడానికి మెడిసిన్స్ తేవడం జరిగింది. మరి వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మన జనసేన నాయకులు రాజా రమేష్ గారు, డాక్టర్ కృష్ణమోహన్ గారు, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ హనీఫ్ గారు అందరూ కూడా హాజరయ్యి దీన్ని విజయవంతం చేశారు. మరొకసారి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో కళామందిర్ సెంటర్లో పేద ప్రజలకి అతి తక్కువగా మందులు
పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా జనరిక్ కార్డ్ మెడికల్ స్టోర్స్ ప్రొపరేటర్లు ప్రతాప్ గారు, శ్రీనివాసరావు గారు, వారి ముగ్గురు పార్ట్నర్స్ ఈరోజు చిలకలూరుపేటలో కొత్తగా నూతనంగా మెడికల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా నసరాపేట అసెంబ్లీ ఎమ్మెల్యే గారు, అరవింద్ బాబు గారు, ఇక్కడ డాక్టర్ గారు అందరూ వచ్చి ఈ షాపుని ఓపెన్ చేయడం జరిగింది. వీరికి ఎవరైతే ప్రొపరేటర్ ఉన్నారో వారికి చిలకలూరుపేట జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పేద ప్రజలకి అందుబాటులో ఉన్న విధంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమంలో స్టేట్ వైడ్గా ఉంటే చిలకలూరుపేటలో మొట్టమొదటిగా ఈరోజు నూతనంగా షాపును ప్రారంభించడం జరిగింది. పేద ప్రజలకి అందుబాటులో ఉన్న విధంగా మందులు పంపిణీ చేయాలని, అదేవిధంగా వారి వ్యాపారం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఇటువంటి షాపులు చిలకలూరుపేటలో మరెన్నో ఆవిర్భవించి వారి వ్యాపార అభివృద్ధి ఉంటూ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ట్రేడ్ నేమ్స్ ఉన్న మందులు ఎక్కువ రేటు ఉంటాయి. దానికి ఏంటంటే పబ్లిసిటీ చేసుకోవడానికి, ప్రాపకాండ చేసుకోవడానికి దానికి కొంచెం ఖర్చు ఉంటుంది. ఈ జనరిక్ మెడిసిన్స్ పేద ప్రజలకి అందుబాటులో ఉంటాయి. అట్ ది సేమ్ టైం నాణ్యత కూడా ట్రేడ్ మార్క్ ఉన్న మందులతో పాటు సమానంగా ఉంటాయి. దానివల్ల పేద ప్రజలకి చాలా లాభాలు చేకూరుస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జనరిక్ కార్ట్ ఈ స్టోర్ని ఇక్కడ ఓపెన్ చేయటం అనేది శుభ పరిణామం. ఎందుకంటే ఈ యొక్క కళామందిర్ సెంటర్లో ఈ యొక్క మెడికల్ షాప్ని ఓపెన్ చేయటం అనేది మనందరం కూడా చాలా హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జనరిక్ మెడిసిన్ అనగానే అవి సేమ్ క్వాలిటీ ఉండవు, కొన్ని కంపెనీస్తో కంపేర్ చేస్తే అనుకుంటారు. అది అపోహ మాత్రమే. కానీ జనరిక్ కార్ట్ ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ యాజ్ ఇట్ ఈజ్గా కంపెనీ యొక్క మెడిసిన్స్తో పాటు సేమ్ క్వాలిటీ ఉంటాయి. కానీ ప్రైస్ కూడా చాలా చీప్ ప్రైస్కి వస్తాయి, సేమ్ క్వాలిటీ. కాబట్టి ప్రజలు ఆ అపోహను వీడి పూర్తిగా ఈ యొక్క జనరిక్ మెడిసిన్స్ వాడితే మీ యొక్క మీ మనీని చాలా సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మరి శాసనసభ్యులైనటువంటి మన నర్సరావుపేట శాసనసభ్యుల వర్యులు మరి గౌరవనీయులు అరవింద బాబు గారు ఉన్నారు. అదే రీతిగా మరి మన చిలకలూరుపేట శాసనసభ్యులు మరి పుల్లారావు గారు కూడా మనకి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే రీతిగా మరి డాక్టర్ గారు ఉన్నారు. ఇట్లా ప్రతి ఇద్దరు డాక్టర్స్ మనకి చెప్పారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చాలామంది ఈ కార్డియో సంబంధించినటువంటి మెడిసిన్ చాలా ఎక్కువ రేటు ఉంటాయి. అవి బయట కంపెనీ మాత్రమే మీరు వాడుకోవాలని చెప్పేసి మీరు అపోహలో ఉంటారు. అవి వేడండి. ఎందుకంటే ఇక్కడ ఈ జనరిక్ కార్ట్లో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు గివ్ అప్ టు 70% డిస్కౌంట్. కాబట్టి ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మంచి స్టోర్ని ఇక్కడ మరి ఓపెన్ చేయటం అనేది ప్రతాప్ గారికి, శ్రీనివాస్ గారికి, రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన నరసరావుపేట శాసనసభ్యులు, అదేవిధంగా మరి చిలకలూరుపేట శాసనసభ్యులకి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీ చిలకలూరుపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, భరణం, చెక్ బౌన్స్, ముందస్తు రాజీ కేసులు పరిష్కరించబడినట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేందర్ రెడ్డి తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పట్టణంలోని 2 న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష చేశారు. సమావేశంలో మంత్రులు, అధికారులు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. బాధిత ప్రాంత ప్రజలకు తాము అందించే సేవలను బ్యాంకర్లు, బీమా ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ సంస్థల యాజమాన్యాలు, వారి సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంకు లోన్లు రీషెడ్యూల్ చేయడం, ఈఎంఐలకు గడువు ఇవ్వడం వంటి అంశాలపై బ్యాంకులు ఉదారంగా ఉండాలని సీఎం సూచించారు. వరదకు దెబ్బతిన్న వాహనాలకు బీమా అందించే విషయంలో క్లెయిమ్ నమోదైన 7 రోజుల్లో కంప్లీట్ చేయాలని సూచించారు. దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్ చేయించే విషయంలో, కస్టమర్లను చేరుకునే విషయంలో ఆయా కంపెనీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్లలో దెబ్బతిన్న టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసే విషయంలో వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు. పల్నాడు జిల్లా కారంపూడిలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆయన స్కూల్లో 605 మంది విద్యార్థులకు గాను 412 మంది హాజరు కాగా కేవలం 291 మందికి మాత్రమే భోజనం తయారు చేయడాన్ని గుర్తించారు. దీంతో మధ్యాహ్న భోజనంలోని లోపాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులను వివరాలు అడగ్గా పొంతనలేని సమాధానం చెప్పడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయునిపై ఇచ్చిన ఆరోపణలపై వెంటనే రికార్డులను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎంపీడీఓ గంటా శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, శనివారంలోపు అందరి వివరాలు నమోదు చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంపొందించాలని సంబంధిత మెడికల్ ఆఫీసర్కు సూచించారు. అనంతరం కారంపూడి మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో డిఎల్టీఓ గుబ్రునాయక్, మండల రెవెన్యూ అధికారి ప్రసాద్, మండల పరిషత్ అధికారి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మరణం దేశానికి తీరని లోటని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదసు భానుప్రసాద్ అన్నారు. విలక్షణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, గొప్ప ఉద్యమకారుడు, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా స్ఫూర్తివంతమైన నాయకుడు సీతారాం యెచూరి అని కొనియాడారు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థిగా టాపర్గా నిలిచిన వ్యక్తి అని, ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం నుండి అత్యున్నత జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదగడానికి ఆయనలోని నిబద్ధత, సామర్థ్యం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలే కారణమని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తి భౌతికంగా మన నుండి దూరం అవడం బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు, పార్టీ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని భానుప్రసాద్ తెలియజేశారు. భారీ వరదలతో అల్లకల్లోలమైన విజయవాడ వాసులకు బాసటగా నిలిచేందుకు ఏఐవైఎఫ్ నాయకులు నడుంబిగించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబాని ఆధ్వర్యంలో దాదాపు 20,000 రూపాయల విలువైన బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, బ్రెడ్ను కొనుగోలు చేసి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద సహాయక ప్రాంతాలలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ నాయకులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారని, గత 10 రోజులుగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో వరద బాధితులకు అండగా నిలిచి మంచినీరు, పాలు, మెడిసిన్, భోజనం వంటి వాటిని పంపిణీ చేశారన్నారు. ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 35,000 రూపాయల విలువైన బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, బ్రెడ్ సహాయం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సుబాని, జిల్లా అధ్యక్షులు లంక గోవిందరాజులు, షేక్ బాజీ, సిపిఐ నాయకులు బట్టి రాయప్ప, కుట్టు రమణారావు, తాడి పైడయ్య తదితరులు పాల్గొన్నారు. పల్నాడు 108 వాహనాల్లో డ్రైవర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పల్నాడు 108 జిల్లా మేనేజర్ ఎస్ సుబ్బారావు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై హెవీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 15వ తేదీలోపు నరసరావుపేట పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 8096242990 నంబర్ను సంప్రదించాలన్నారు. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో తమ్మలూరి రూతమ్మ, తండ్రి నాగరాజు, ఉప్రపాలెం గ్రామంలోని వల్లపు సాయి జ్యోతి, తండ్రి రాజు అనువారికి బాల్య వివాహాలు జరగబోతున్నాయని వచ్చిన పక్కా సమాచారంతో
మండల ప్రత్యేక అధికారి సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ విజయశ్రీ, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి హనుమాన్ రెడ్డి, ఎస్ఐ బాలకృష్ణ 2 బృందాలుగా ఏర్పడి 2 గ్రామాల్లో ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ చేసి బాల్య వివాహాలు నిలిపివేశారు. మేజర్ అవ్వక ముందు వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓపీఆర్డి వరుధిని, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చక్రవర్తి, మండల పరిషత్ ఏఓ సాయి శ్రీనివాస్, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి క్రీడా పోటీల షెడ్యూల్ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు విడుదల చేశారు. మండల స్థాయి పోటీలు సెప్టెంబర్ 18 నుండి 21వ తేదీ వరకు, నియోజకవర్గ స్థాయి పోటీలు సెప్టెంబర్ 23 నుండి 27వ తేదీ వరకు జరుగుతాయని, ఆయా మండల నియోజకవర్గ కోఆర్డినేటర్లు స్థానిక పరిస్థితులను బట్టి పోటీలను నిర్వహించి ఫలితాలను రికార్డు చేసి పై స్థాయి ఎంపికలకు క్రీడాకారులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండల నియోజకవర్గ స్థాయిలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, చదరంగం, యోగా, బ్యాడ్మింటన్ క్రీడలు జరుగుతాయని, మిగిలిన క్రీడాంశాలు జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం సురేష్ కుమార్, మండల నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో తుఫాను వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు 1 లక్ష రూపాయల చెక్కును పంచాయతీరాజ్ చీఫ్ కమిషనర్ కలెక్టర్ కృష్ణతేజకి గురువారం అందించామని ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ గట్టు సరోజిని శుక్రవారం నాడు ఓ ప్రకటనలో తెలియజేశారు. కార్యక్రమాన్ని ఇన్నర్ వీల్ మెంబర్స్తో పాటు మంగళగిరి నుండి గోపాలరావు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్థిక సహకారంతో నిర్వహించినట్లు ఇన్నర్ వీల్ అసోసియేషన్ మెంబర్ కోల విజయలక్ష్మి తెలిపారు. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్లలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్పై ప్రభావం స్వల్పంగానే ఉన్నా రాబోయే 3 రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఋతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతుండడంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశాలున్నాయి. ఈ ప్రభావంతోనే ఈ నెల చివరి వారంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఏపీ వైపు కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. చేసిన న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.